హాయ్ అండి, నమస్తే. నేను కృష్ణ. గ్లో ఈడీ ఒక ఫేమస్ పర్సనాలిటీ తోటి వాళ్ళ ఇంటర్వ్యూ, అంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక పొజిషన్కి రావడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా మన కస్టమర్స్ తోటి పంచుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క జీవిత గాథ మనకనేది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అనమాట. సో అలాంటి దాంట్లోనే కన్స్ట్రక్షన్ బిజినెస్ కానివ్వండి, ఆర్టెక్స్ విషయంలో కానివ్వండి, అలాంటి వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి మనతో ఉన్నారు, మన ఉన్నం వేణుగోపాలరావు గారు. సో ఆ వ్యక్తితోటి వాళ్ళ అనుభవాన్ని మన గ్లోబల్ లీడ్తో అందరితో పంచుకోవడానికి ఇవాళ ఇరుకున్నాం మనము. సో వాళ్ళ మాటల్లోనే తను ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్టేజ్కి వచ్చారు, ఏపీ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఒక సామాన్యుడి ఇంటి కలను ఎలా నెరవేర్చారు అనేది ఇవన్నీ కూడా సారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. కమాన్ సార్. నమస్తే సార్. నమస్తే. నేను కృష్ణ, మీకు తెలిసిందే గ్లోబల్ లీడ్ నుంచి. సో మీరు మీ ప్రస్థానాన్ని ఎలా స్టార్ట్ చేశారు? మేము 2003లో విజయ్ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసామండి. స్టార్టింగ్లో మేము ఓన్లీ బిల్డింగ్ ప్లాన్స్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాము. 2006లో విజయసాయి కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. 2017లో ఈ రెండు ఆఫీసుల్ని విజయ్ గ్రూప్ కిందకు మార్చి ఒక న్యూ ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ చేసుకున్నామండి వర్క్. మేము వచ్చేసరికి నర్సరావుపేట ఏపీలో ఒక 200 అపార్ట్మెంట్స్ వరకు అపార్ట్మెంట్స్ ప్లానింగ్ ఇచ్చున్నాము. 1000 వరకు కూడా ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ప్లానింగ్స్ ఇచ్చాము. వీటన్నిటిలో కూడా మేము రీసెంట్గా అయితే ఒక 4-5 ఇయర్స్ నుంచి గ్లోఐడితో టైఅప్ అయ్యి మేము కూడా పల్నాడు డిస్టిక్, గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్లో మేము డీలర్షిప్ అవుట్లెట్ ఉన్నాము. మేము చేసే బిల్డింగ్స్లో మెటీరియల్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తాం. మేము మెటీరియల్ కాంట్రాక్ట్స్ చేసే బిల్డింగ్లో గ్లో ఎల్ఈడి కానీ మా ఓన్ ప్రాజెక్ట్స్లో కానీ గ్లో ఎల్ఈడి లైట్స్ సీలింగ్లో కానివ్వండి, వెంచర్స్లో కానివ్వండి, స్ట్రీట్ లైట్స్లో కానివ్వండి, సోలార్ ప్యానల్స్లో, గార్డెన్స్లో, ఇలా చాలా సందర్భాల్లో గ్లో ఎల్ఈడితో టైఅప్ అయి ఉన్నామండి. ఇంకోటి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్కి పోటీగా గ్లో ఎల్ఈడి వాళ్ళు కూడా రేట్లోనేమో తక్కువ ఉంటుంది, క్వాలిటీ పరంగా ఈక్వల్గా కూడా బ్రాండెడ్ వాటికి సమానంగా కూడా మనకి సప్లై చేస్తూ ఉన్నారు. క్వాలిటీ పరంగా మాకు బాగా నచ్చింది. మేము వాళ్ళతోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ 5 ఇయర్స్ నుంచి జర్నీ కూడా ముందు ఇంకా కంటిన్యూ చేయాలని అదే ఉద్దేశంతో ఉన్నాము. రీసెంట్గా ఈరోజు మేము హైదరాబాద్లోని కుకట్పల్లి ఏరియాలో బాలాంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్లో శ్రీ వైష్ణవి ఆర్కిటెక్చర్స్ అనే ఆఫీస్ కూడా ఇక్కడ లాంచ్ చేస్తున్నామండి. ఇక్కడ మా ప్రాజెక్ట్స్ 2 రన్నింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 కూడా, ఒకటి శంకరపల్లి అండి 150 ఫ్లాట్స్, ఇంకోటి వచ్చేసరి చెంగిచెర్లలో 350 ఫ్లాట్స్ రన్నింగ్ అవుతూ ఉన్నాయండి. మా ప్రస్థానం 0 నుంచి మొదలయ్యి మేము ఇప్పుడు తెలంగాణ స్టేట్ వరకు రాగలిగాము. మాకు బ్రాంచెస్ వచ్చేసరికి చిలకలూరుపేట, గురజాల, హైదరాబాద్ రీసెంట్. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్. సో ఈ వైష్ణవి ఆర్కిటెక్ట్స్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందాలి. ఎందుకు అంటే ఒక సామాన్యులు, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక లెవెల్ దాంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళకి ఏ విధంగా సలహాలు ఇస్తారు? అంటే ఒక జాగా ఉంటుంది, వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ని మీరు తీసుకొని ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తారు? అంటే ఎలా మీరు దాన్ని డిజైన్ చేసి? డిఫరెంట్ పర్సన్స్ ఉంటారండి. ఒక్కొక్కళ్ళు వాస్తు మీద డిపెండ్ అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో సైట్ ఫీజిబిలిటీ నుంచి చూసుకుంటారు, ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి రిచ్గా కోరుకుంటారు, ఒక్కొక్కళ్ళు స్మాల్ టైప్ ఆఫ్ కోరుకుంటారు. వాళ్ళందరికీ కూడా మనం మినిమం వాస్తు అనేది ఏముండదండి, సైన్సే వాస్తు. ఓకే, సైన్సే వాస్తు అంటే సపరేట్ వాస్తు ఏముండదు. ఈ మధ్య కాలంలో వాస్తు వాళ్ళు బాగా టూ మచ్గా ఇచ్చేస్తూ ఉన్నారు. మనం ఏంటంటే ఇంటి ఓనర్ని కొంచెం కన్విన్స్ చేసి ఇది వాస్తు కాదండి, సైన్స్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఈ చిన్న సైట్లో ఇలా కట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ముందరకు నడిపిస్తూ ఉంటాం. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలాంటి వర్క్స్ వాళ్ళకి చేసి ఇవ్వగలుగుతారు? మేము బిల్డింగ్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు గృహ ప్రవేశం చేసే వరకు కూడా A to Z సర్వీసులు మేము ఇస్తామండి. మీకు ఓన్ ల్యాండ్ ఉంటే మేమే మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా కట్టి పెడతాము. యూనిట్ కాస్ట్ మాట్లాడుకొని క్వాలిటీ మెటీరియల్ తోటి అనుకున్న టైంలో మీకు అందజేస్తూ ఉంటాం. ఓకే, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చేమో, అంటే ఆలోచన మాది, ఆచరణ మీది అంటారు. ఒక చిన్న కదా. సో మీరు ఏ విధంగా కావాలో ఆలోచన నాకు వచ్చింది అనుకోండి, సార్ వాళ్ళు దాన్ని ఆచరించి చూపిస్తారు అన్నమాట. రూపకల్పన అంటారు కదా, సేమ్ యాక్టివ్ గా. అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక చిన్న సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడండి, సంథింగ్ ఏదో ఒకటి సామెత ఉంటుంది సార్. అట్లాంటి ఈ 2 చాలా కష్టమైనవి. ఇప్పుడు ఆ బటన్ అంతా కూడా మీరు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ అయితేనండి మేస్త్రులతో, లేబర్ తో చాలా మంది బిల్డింగ్ ఓనర్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒక మేస్త్రి ఒక రోజు వస్తాడు, ఇంకో మేస్త్రి ఇంకో రోజు వస్తాడు. వీళ్ళిద్దరు కంబైన్డ్ గా చేసే వర్క్ వల్ల కొన్ని రోజులు డిలే అవుతా కూడా ఉంటది. మాకు
అలా లేట్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. రైట్. వాళ్ళకి ఏంటంటే మేము ఇంకొక వర్క్ ఎండార్స్ చేస్తామనే ఆలోచన, మీరు ఒక కడితే ఒక కస్టమర్ ఒక బిల్డింగ్ కడతారు, లేకపోతే 2 బిల్డింగ్స్ కడతారు. ఒక ఇంజనీర్ అనే అతను ఏంటంటే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కడతా ఉంటాడు కాబట్టి ఇతని దగ్గర ఎప్పుడు మనం ఇబ్బంది పడకుండా మాట రాకుండా చేస్తే మళ్ళీ ఇంకొక బిల్డింగ్ ఇస్తారనే ఆశతోటి మా దగ్గర కొంచెం ఫాస్ట్గా, మీకంటే ఫాస్ట్గా చేయగలుగుతారండి. క్వాలిటీ పరంగా మీకంటే బెటర్గా కూడా చేయగలుగుతాము. రెండోది ఏంటంటే మీరు మెటీరియల్ పర్చేజ్ చేసేదానికి మేము మెటీరియల్ పర్చేజ్ తేడా ఉంటుందండి. మేము బల్క్లో కొంటాము, మీరు ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్లు కడతారు. మీ దగ్గర ఒక మెటీరియల్ గురించి ఒక సిమెంట్ బస్తా 350 రూపాయలు తీసుకోండి, మా దగ్గర అదే సిమెంట్ బస్తా 330కో 320కో తీసుకుంటారు. ఆ ప్రైస్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్. అక్కడ మేము సేవ్ అవుతామండి. మీరు కట్టుకున్న కన్స్ట్రక్షన్ అదే, నేను కట్టినా కూడా అదే. నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే అక్కడ ప్రాఫిట్ ఉంటుంది. ఓకే. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు కాబట్టి మీకు ఇన్ టైంలో ఇవ్వగలుగుతాము. సో ఈ ఇన్ని సంవత్సరాలలో మీరు చాలా వెంచర్స్ చేస్తుంటారు కదా, అంటే వెంచర్ అయి ఉండొచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, బిల్డింగ్ అయి ఉండొచ్చు. గ్లో ఎల్ఈడి లైట్స్ ని మీరు ఎక్కడెక్కడ ఎలాగ వాడి ఉంటారు? వెంచర్స్ లో వాడామండి, సీలింగ్స్ లో వాడాము, స్ట్రీట్ లైట్స్ కి సోలార్ ప్యానల్స్ అట్లా కూడా వాడాము, గార్డెన్స్ లో వాడాము. ఇంకా రకరకాలుగా మనం లైటింగ్ పర్పస్ ఎక్కడున్నా కూడా మా అన్ని రకాల అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా మేము యూజ్ చేస్తూనే ఉన్నామండి. గత 5 years నుంచి రన్నింగ్లోనే ఉన్నాము. లైటింగ్ బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసి మనకు తక్కువ బడ్జెట్లో క్వాలిటీ పరంగా ఎక్కువగా ఉండే విధంగా వాళ్ళు అందిస్తున్నారు. అలాగే జర్నీ కంటిన్యూ చేస్తాం. సో మీరు ఇప్పుడు బిల్డింగ్ కడతారు కదండి, పార్కింగ్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. పార్కింగ్ లో కూడా వాడుతున్నాం, పార్కింగ్ లైట్స్ కూడా వాడుతున్నాం. లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు సెన్సార్స్ అడిగినట్టున్నారు మీరు. సార్ నాకు అంటే వెహికల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ వెలగాలి, తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత ఆగిపోవాలి అని చెప్పారు. మీరు ఆల్మోస్ట్ ఒక 3 years అయిందేమో అడిగింది. అప్పుడు సెన్సార్స్ అనేది మీకు ట్యూబ్లైట్స్ ద్వారా మేము అందించాం. మీకు ఫస్ట్ మీరు అడిగినప్పుడు మాకు బాగుంటుంది, ఎందుకంటే మీలాంటి వాళ్ళు అడిగారు మమ్మల్ని. అడిగినప్పుడు ఏంటి అంటే కార్ రాగానే డిటెక్ట్ అవ్వాలి, లైట్ ఆన్ అవ్వాలి, తర్వాత మళ్ళీ ఒక 10 seconds 15 seconds అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఆగిపోవాలి అని చెప్పని పెట్టారు. గ్లో ఎల్ఈడి పర్టికులర్ గా ఆ టైంలో ట్యూబ్ లైట్లలో సెన్సార్ అనేది పెట్టి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఒక వెహికల్ వచ్చినప్పుడు మూవ్మెంట్ ఉన్నప్పుడు అది 100% ఆన్ అవుతుంది, అంటే లైట్ గ్లో అవుతుంది. తర్వాత వెహికల్ అవి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 seconds కానీ 20 seconds కానీ మనం చూసినప్పుడు మిగతాది 20% వస్తుంది అనమాట. అంటే ఏదైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు 100% మనకి పవర్ వస్తుంది, దానికి గ్లో వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా 20% వస్తుంది. దానివల్ల పార్కింగ్ లో చాలా పవర్ సేవ్ అయింది, చాలా కూడా పవర్ సేవ్ అయింది దానివల్ల. అది తర్వాత మోషన్ సెన్సార్స్ కూడా మీరు అడిగినట్టున్నారు. అంటే ఈ కారిడార్స్ లో కానివ్వండి, లేకపోతే బాత్రూమ్స్ లో కానివ్వండి, వీటి చాలా మందికి లైట్ బంద్ చేసే అలవాటు ఉండదు, వెళ్ళిన తర్వాత అలాగే వేసి వచ్చేస్తారు. దానివల్ల పవర్ చాలా కూడా అడిగి ఉన్నాం ఆటోమేటిక్ గా. ఈవినింగ్ 7 చేసుకునే పని లేకుండా ఆటోమేటిక్ గా అవుతుంది. మీరు ఇంకొక వెంచర్ లో సోలార్ అడిగారండి, దాంట్లో మీరు అంటే మార్నింగ్ ఆగిపోవాలి, ఈవినింగ్ 6 o'clock ఆన్ అవ్వాలి, తర్వాత 9 మార్నింగ్ చార్జ్ అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే దాని గురించి మీకు సెమీ ఇంటిగ్రేటెడ్ అనేది పెట్టినట్టున్నారు. ఒక పెద్ద వెంచర్ కట్టినట్టు ఆల్మోస్ట్ ఒక 40 lights తెచ్చినట్టున్నాం. చాలా బాగా వచ్చింది. ఆ వెంచర్ కూడా చాలా బాగా వచ్చిందండి, మనం చేసింది చాలా ఎక్సలెంట్ గా వచ్చింది అది. సో ఇలాంటి ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, లేకపోతే మీలాంటి బిల్డర్స్ ఉన్నారు కదండి, ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ అనేది ఒక ఓషన్ లాంటిది. సో చాలా మంది వస్తుంటారు ఇక్కడికి వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి కానివ్వండి, ఇలాంటి వాటి కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇది అసలు ఎందుకు నచ్చింది దాన్ని ఒక్కసారి మాతో పంచుకోండి. అట్లా అండి, ఒక సింగిల్ కాల్ తో ఒక బిల్డింగ్ కావాల్సిన ఆల్ వెరైటీస్ ఐటమ్స్ అన్ని కూడా మాకు కొటేషన్ త్వరగా ఇవ్వడం ద్వారా కానివ్వండి, మాకు టైం సేవ్ అయినందువల్ల మెటీరియల్ కాస్ట్ కూడా లో ప్రైస్ రేట్ లో మాకు ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ పరంగా బాగుంటుంది. అందుకని మేము గ్లో ఎల్ఈడిని రిఫర్ చేస్తా ఉన్నాము. సో మీలాంటి వాళ్ళకి అంటే చాలా మందికి టైం అనేది ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు రకరకాల వాటి గురించి వెళ్ళాల్సి వస్తుంది, బట్ లైటింగ్ అనేది లాస్ట్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అప్పటికే చాలా మంది వెక్స్ అయిపోయి ఉంటారు, అబ్బా ఇంతవరకు అయిపోయిందిరా బాబు అని చెప్పి. గ్లో ఎల్ఈడి వల్ల మీరు సింగిల్ కాల్ తోటి మీరు చెప్పినట్టు గ్లో ఎల్ఈడి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్తున్నారు సార్. ఎందుకంటే లైట్స్ పరంగా వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలాంటివి మనం వాడుకోవాలన్నా కూడా వాళ్ళకి మనం ఒక డయాగ్రామ్ కూడా ఇస్తాము, డైరెక్ట్ సాఫ్ట్వేర్ లో కూడా సలహాలు సూచనలు కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ అండి. సో ఇలాంటివన్నీ గ్లో ఎల్ఈడిలో మీకు పొందగలుగుతారు కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది. టైం ఈజ్ మనీ అంటాం కదా, కాబట్టి మనం ఎంత టైం సేవ్ అయిందంటే అంత మనీ మనం సంపాదించుకున్నట్టే. సో వేణు గారు ఇలాంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇలాంటి బిల్డింగ్స్ కానివ్వండి, సామాన్యుల కళలు నెరవేర్చాలని నేను ఏపీ తెలంగాణలో పర్టికులర్గా మీరు ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్క సామాన్యుడి కళ ఇల్లు కట్టుకోవాలి అనేది మీరు నెరవేర్చాలని నేను చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.